మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషం. కోన సముద్రంలో కోదండ రామస్వామి ఆలయ నిర్మాణ శంకుస్థాపన. మర్రిపాడు మండలం కోనసముద్రం గ్రామంలో నూతనంగా నిర్మించనున్న కోదండ రామస్వామి దేవాలయాన్ని శంకుస్థాపన గావించారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి 20 లక్షల రూపాయలను ఈ ఆలయ నిర్మాణానికి మంజూరు చేయగా, గ్రామస్తులందరూ ఈ దేవాలయ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరై భక్తితో పూజా కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త కనమనేని నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గ్రామస్తులు మరియు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన పలువురు మండలంలోని ప్రముఖులందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భూమి పూజ నిర్వహించి అనంతరం ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి మర్రిపాడు మండల తెలుగుదేశం పార్టీ నేతలు, మార్కెట్ కమిటీ చైర్మన్ జనార్దన్ నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు గంగాధర్, సోమశిల ప్రాజెక్టు చైర్మన్ కేశవ చౌదరి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు పులిమి శైలజారెడ్డి, దావా పెంచలరావు, ఆత్మకూరు సిఐ గంగాధర్, మర్రిపాడు ఎస్ఐ శ్రీనివాసులు, ఆత్మకూరు ఎస్ఐ జిలానీ, నియోజకవర్గ నేతలు, గ్రామస్తులు భారీగా హాజరయ్యారు. 20 లక్షలు మంజూరు చేసిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి, ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి కనమనేని నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. ఇల్లు అయిపోయా రెండు రాహుల ఇది కవర్ చేస్తే అది రాహరు, ఇది కవర్ చేస్తే వీళ్ళు రాహరు, ఇది కవర్ చేస్తే వాళ్ళు రారు. వీళ్ళు చతుష్పదే వాస్తు పురుషమావాక్యం స్థాపయామి పూజామి ఇమం మే వర్ణ సుధియా మధ్య చమ్మడిగా త్వం వత్సురాజకే వర్ణమావాక్యం స్థాపయామి పూజయామి. స్థాపితావాచ్య దేవతాముద్దస్య స్థాపితావాచ్య దేవతా సర్వదేవతాపో గోత్పవస్వర గంగే జమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణ్యా చ గోతమి భాగీరథ విఖ్యాత మధ్యంగా ప్రకీర్తాః ఆయాంతు కలసపుటకేన యానగోపకర్ణాని పూజా ద్రవ్యాన్ సంప్రోక్షః భగవాన్ సంప్రోక్షః ఆత్మానాం చ సంప్రోక్షః స్థల సంప్రోక్షః సర్వం సంప్రోక్షః. అందరూ వచ్చి మామూలు జనరల్ మాట్లాడండి. ఈ కోనసముద్రం గ్రామంలో కోదండరామస్వామి ఆలయం శంకుస్థాపన జరగడం జరిగింది ఇవాళ. దీనికి మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి సహకారంతో, వారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ మేమందరం రావడం జరిగింది. మేమందరం కూడా ఇవాళ ఈ శంకుస్థాపన కార్యక్రమంలో మేమందరం పాల్గొనడం జరిగింది. దీనికి విచ్చేసినటువంటి మా నాయకులు, మా మండల నాయకులు, మా తాలూకా నాయకులు మరియు మిగతా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. సో ఇవాళ మన కాన్స్టిట్యున్సీలో మన మంత్రివర్యులు
ఇలాంటి దేవస్థానాలు ఎన్నో స్థాపించడం కానీ శాంక్షన్ చేయడం జరుగుతూ ఉంది. ఇది చాలా గొప్ప విషయం. వారికి మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.